హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏందబ్బా పోతారు అనిపిస్తుంది అనుకుంటున్నా వీడియోలో. ఇదైతే మా ఊర్లో జరిగిన బోనాల పండుగ సందడి అనమాట గైస్. చూడండి ఎట్లా చేసిరో, అసలు ధూమ్ధామ్ చేసిరు అనమాట. ఈసారి అయితే కిరాక్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే అందరూ ఆషాఢంలో వేసుకుంటారు, కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే స్టార్టింగ్ నుంచి ఎప్పుడైనా నాకు తెలిసి అయితే శ్రావణంలో చేస్తారనమాట. ఇక్కడైతే శ్రావణంలో బోనాలు చేస్తారు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే. చూడండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గైస్, ఓకేనా. అయితే ఈ వ్లాగ్ ఏంటంటే తెలంగాణలో బోనాలు ఎట్లా చేస్తారు అన్నది అయితే వీడియో అండి. అంటే అందరికీ తెలుసు నార్మల్గా, మా ఇంటి దగ్గర ఎట్లా చేసుకుంటామని అయితే వీడియో అనమాట. చూడండి మా కుష్పాప ఎట్లా చేస్తుందో అల్లరి అయితే. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా అక్క వాళ్ళు వచ్చిర్రు, మా అక్క వాళ్ళ పాపలు అనమాట వీళ్ళిద్దరు అయితే. వీళ్ళు వచ్చిరంటే మా చిన్నోళ్ళకి ఇంకా అస్సలు రెస్ట్ ఉండదు, కింద అసలు కూర్చోరు. వాళ్ళు ఎప్పుడు ఎత్తుకొనే ఉంటారు. ఇక తెలంగాణ బౌల్ అంటేనే ముక్క సుక్క కంపల్సరీ. ఇక్కడైతే నేను మటన్ ప్రిపేర్ చేస్తున్నా. పెద్ద వంటేం రాదు నాకు, జస్ట్ ఓకే మన వరకు మనం చేసుకోగలుగుతాం అన్నంత వరకు మాత్రం వచ్చనమాట. సో నేనైతే ఇక్కడ మటన్ కర్రీ వండుతానమాట. మా అమ్మ అయితే ఇంకా మొత్తం ఇంట్లో పని చేసుకుంటూనే పాపం బిజీలో ఉండిపోయింది. ఇక వంట షిఫ్ట్ అయితే నేను తీసుకున్నా ఈసారి పండగకి. నా డ్రెస్ మాత్రం ఇగ్నోర్ చేసేయండి గైస్, ఓకే నా వీడియోలో. ఎందుకంటే మనకు కంఫర్ట్ ఉండాలి కాబట్టి, ఖచ్చితంగా కంఫర్ట్ డ్రెస్ వేసుకోవాలి కాబట్టి అయితే అట్లా ఉన్నా అనమాట. ఇక్కడైతే మా అక్క చూడండి వచ్చింది, అప్పుడే వచ్చేసింది. వచ్చి తోరణాలు అయితే కడుతుందనమాట. తను మా బావ అనమాట. మా పెద్ద బావ తింటుండి ఇంకా అన్నం. మా పెద్ద పాప. ఇక మా అమ్మ అయితే డోర్ కాటన్లు అన్నీ పిండేసింది. మళ్ళీ అయితే వాటిని ఎప్పట్లా కడుతుందనమాట. నేనైతే కర్రీ కొంచెం ఏదో ట్రై చేసిన, బట్ ఓకే వండొచ్చిందిలే అనిపించింది. కానీ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సిందేమో కూడా అనిపించింది నాకైతే. ఇక్కడ మా చిన్న పాపనైతే ఇక మా పిల్లల్ని అస్సలు వదిలిపెట్టదు. మా కుష్పాప అస్సలు ఉండట్లేదు, మొత్తం ఫోన్కి అలవాటు అయిపోతుంది. కొంచెం ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి గాయస్. మా పాప కొంచెం ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోతుంది. అట్లా చూడొద్దంటే ఏం చేయాలో కొంచెం టిప్స్ చెప్పండి. ఇక్కడైతే మటన్ కర్రీ సపరేట్గా వండినాం, కొంచెం చిన్నగా కోసి. ఎందుకంటే మా డాడీకి అయితే రీసెంట్గానే ఆపరేషన్ అయింది. సో తన కోసం కూడా చిన్నగా కోసి వండామన్నమాట. ఇంకోసారి మటన్ 2 సైడ్స్ మటన్ అయ్యేది. సో అట్లా చేసినామన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో, చూడనికైతే ఎమ్మీ కదా. టేస్ట్ మాత్రం బాగుంది మటన్ కర్రీ. ఈసారి నాకు కొంచెం బాగానే కుదిరిందబ్బా. నాకు ఇట్లా వస్తుంది కొంచెం వంటలు. ఓకే అట్లా కీప్ ఇట్ అప్. తెలంగాణలో వంట ఆ మాత్రం మినిమం ఉండాలి కదా మన దగ్గర. ముక్క సుక్క పండగ అంటే కంపల్సరీ. ఇంకా ఇక్కడైతే నేను ఈసారి లెగ్ పీస్లే ఫ్రై చేసినాం అనమాట. ఎందుకేమో చేసుకోవాలనిపించింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, అసలు పండగ రోజు ఈరోజు చేయకుండా నిమ్మలంగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుండేది. కానీ ఎందుకో కొట్టించుకొచ్చిండు కదా, ఇంకా చేసుకుందాంలే, ట్రై చేద్దాం. ఎట్లా ఇంకా అందరం ఉన్నాం కదా, పని అయితేనే ఉంటుంది అనేసి నేను ఇంకా మొదలుపెట్టినా. కొంచెం ఫస్ట్ టైం ట్రై చేసిన, బట్ పర్వాలేదు, కొంచెం ఓకే తినొచ్చు. మరీ తినకుండా అయితే ఏం లేవు. ఇక మా ఖుషి అయితే వాటితోనే ఉంది. మా చిన్న పాపకి మా ఖుషి కనుక చికెన్ అంటే ఫుల్ ఇష్టం గాయస్. అసలు మస్తు అంటే మస్తు ఇష్టం. ఆల్మోస్ట్ నేను కూడా చికెన్ లవరే అనుకోండి. మా ఇంటికన్నా అయితే బోనాల పండుగ ఇక 5 years అయిపోయింది. అసలు నా పెళ్ళిన కంచి బోనాల పండుగనే చేయలేదు. అసలు ఎట్లాంటి రీజన్స్ తెలియదు మనకు, కానీ 5 years గ్యాప్ వస్తుంది అనమాట. ఈసారి అయితే గట్టిగానే చేసిర్రు. మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఇక అందరు కలిసి గట్టిగానైతే మంచిగా చేసారనమాట. ఊరంతా ఒకే రోజు చేసేసారు. ఇక్కడ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట. అన్ని ఓల్ గరం మసాలా వేసేసుకొని మంచిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాక పచ్చి వాసన పోయినాక మంచి చికెన్ వేసుకోవాలి. చికెన్లోకి వెళ్ళి వాటర్ వస్తే చూసినావా, ఆ విధంగా వచ్చేదాకా మంచిగా ఉడికియాలి. కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. ఇక్కడైతే మా పెద్దక్క తిని ఇంకా చూడండి మొత్తం అయితే మ్యాగ్నేట్ మంచిగా కలుపుతున్నా. టేస్ట్ మాత్రం ఓకే. ఇది చికెన్ అంతా ఏం రాలే గైస్, అసలు ఎందుకో ఏమో జస్ట్ ఇది అనుకుంటా మేబీ. ఇక్కడ చూడండి బోనాలు అయితే ఇంకా మా చిన్న పాపలే ఊదిస్తున్నారు. మేము కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే వాళ్ళు మేమే రెడీ చేస్తామనేసి అన్నారు. ఇంకా ఇక వాళ్ళ కోరిక ఎందుకు కావాలని అయితే ఇంకా వాళ్ళే రెడీ చేస్తారు అనమాట. చూడండి లాస్ట్కి ఎట్లా వచ్చిందో.
మా పిల్లలైతే మస్తు కష్టపడ్డారు అసలు అమ్మవారి రూపం దిద్దామనేసి వాళ్ళకి వచ్చినంత ట్రై చేసిర్రు ఏదో ఇక. ఇక్కడ చూడండి బోనం పైన అయితే ఎంత బాగా ఉదిస్తుందో మా ఆయుష్ గాడు. మంచిగా సునేర్ అంటారు దీన్ని, తెలుసా మీకు గైస్? సునేర్ అంటారు అనమాట దాన్ని. అయితే మంచిగా ఉదిస్తుంది. ఇక్కడైతే మేము రెడీ అయ్యి సోకులవాడినికే సరిపోయింది. ఇంకా అంతే, అంతకు మించి ఏం చేయాలి. ఒక వంట ఒక్కటే చేసిన నేనైతే. ఇక నెక్స్ట్ రెడీ మంచిగా సోకులు వాడుకుని అటు ఇటు తిప్పుకుంటూ తిరిగిన. ఇక లాస్ట్కి అయితే ఈవినింగ్ ఇదంతా రెడీ అయిపోయినాం. ఇంకా బోనాలు తీసే టైం అనమాట ఇది. ఇక మాషిది సౌరం వేసుకొని మంచిగా మల్లెపూలు పెట్టుకున్నది. మేమైతే మా చిన్నమ్మ, మా అమ్మ వాళ్ళ చెల్లె చూడండి మా డోర్ ఇట్లా డెకరేషన్ చేసుకున్నాము మేమైతే చిన్నగా, అంతే సింపుల్గా. ఇది మా ఫ్యామిలీ అనమాట. మా అక్క, మా బావ వాళ్ళు, మేము, ఇక మా అన్న అన్నమాట పెడతాం, మా చిన్నమ్మ కొడుకు. ఇక మామ రాగానే పోయి సంకలు ఎక్కిరు వీళ్ళైతే పిల్లలు. ఇంతసేపు ఏదో కింద కూర్చున్నట్టుగా పోయి ఇక మామయ్య రాగానే సంకలు ఎక్కి కూర్చున్నారు మంచిగా. బాగుంది కదా ఇవైతే ఫ్లవర్స్. మా అక్కవే తీసుకొచ్చింది ఎంబడే, ఇంకా మీకు నచ్చకపోతే. ఇదే మా దేవుని రూమ్ అనమాట. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే, ఇక రెడీ కూర్చున్నారు. బోనాలు వస్తే తీసుకోదాం అన్నట్టుగా రెడీ కూర్చున్నారు అనమాట. ఇక అప్పుడే మా చిన్నమ్మ అయితే వచ్చి ఆడపిల్లలు విసుగు కాళ్ళకు పసుపు పెట్టుకోరా ఇంకా ఏం గుర్తుకుండదు అనేసి అని తిట్టి మరి ఇంకా అనేసి అయితే పసుపు పెడుతుంది అనమాట. మాకైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఖచ్చితంగా కాళ్ళకు పసుపు పెట్టుకోవాల్సిందే. ఇంకా ఏదేమైనా సరే అన్నం అనుకో, నార్మల్గా ఇట్లా వద్దు అన్నం అనుకో, ఇక మనకున్న తిట్లు ఎవ్వరికి ఉండవు అనమాట. సో గమ్మున పెట్టేసుకుంది నయ్యమన్నమాట. తెలంగాణలో ఆడపిల్లకి ఎంత మర్యాద ఇవ్వాలో అంత మించిస్తారండి అసలు. అది పిలిచే విధానం కానీ, చూసే విధానం కానీ చాలా అంటే చాలా తేడా ఉంటుంది అనమాట. తెలంగాణ అమ్మాయికి చాలా అంటే చాలా ఉంటుంది. మా సైడ్ ప్రియారిటీ మాత్రం లేపింది అనుకో ఇంకా అలగడాలు ఇవే ఉంటాయి అనమాట. మన మామూలుగా ఉండదు. ఇంకా ఇదైతే స్టార్టింగ్లో నేను ఒక్కనే రెడీ అయినా ఫస్ట్. ఎందుకు అసలు అంటే ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని మంచిగా స్టార్టింగే రెడీ అయ్యి కూర్చున్నా. ఎవ్వరు రెడీ అయ్యాక ముందుకు కొంచెం సోకులు ఎక్కువనే పడ్డా అనుకోండి ఈసారి. ఇంకా ఇక్కడైతే మా అమ్మ ఇంకా మొక్కకు బోనం ఎత్తుతుంది. ఇక చూడండి లాస్ట్లో బోనం నైట్ అయిపోయింది. ఇంకా అందరు బోనాలు వేసరికి అయితే లాస్ట్కి మాయమైనాయి అనమాట. ఇంకా చీకటి అయిపోయింది. మా అక్క అయితే బోనం ఎత్తుకుంది మా ఇంట్లో. చూడండి ఎట్లా భయపడుతుందో, అంటే భయం ఉంటుంది కదా కొంచెం, సో అట్లా అనేసి. ఇక లాస్ట్కి అయితే టెంపుల్ దగ్గరికి పోయినాం. చూడండి అమ్మవారు పోషమ్మ తల్లి. మంచిగా మొక్కోండి, మంచిగా మొక్కులు చేసేస్తుంది మన అమ్మవారు అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో బోనాలు అయితే. చూసి ఎంత కలర్ఫుల్గా ఉన్నారు చూసిరా. జనాలు అయితే హ్యాపీనెస్తో అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాం అసలు. వర్షం పడితే మొత్తం డిసప్పాయింట్ చేసింది మమ్మల్ని. కొంచెం ఈవినింగ్ టైంలో వర్షం పడ్డది. ఇంకొంచెం ఇక బోనం ఎత్తుకునేటప్పుడైతే కొంచెం అనేజీగా అనిపిస్తుంది అనమాట. అనేజీగా అంటే కొంచెం ఇట్లా బురద ఉంటుంది కదా, సో అందువల్ల అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు గైస్. చూడండి బోనాలు అయితే అయిపోయినాయి. ఇంకా మంచిగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయినా చిన్నోడు ఏడుస్తాడేమో అనేసి. ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. వీళ్ళు వచ్చి అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ చేసిర్రు. ఇంకా మా ఊర్లో పిలిపించిరంట, వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఫెస్టివల్ ఉంటే. సో ఇంకా ఊరు సెంటర్లో చేసేకైతే ఊరంతా వెళ్ళి మంచిగా చూసి ఎంజాయ్ చేసిర్రు. నేనే తప్ప ఇక్కడ లేనమాట. ఎందుకంటే నేను నెక్స్ట్ డేనే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. నేను ఇది మా ఇంటికి వచ్చినాక ఈవినింగే వేసిరంటే ఇక నాకు మా వాళ్ళు అయితే వీడియో చూసి పంపిరు. ఎందుకు పోయినా అసలు ఉంటా అయిపోతుండే కదా, ఇంత మంచిగా చేసిరంటే మా అక్క వాళ్ళు అన్నారు. ఇక ఏం చేస్తాం, మొత్తానికి అయితే మన ఇంటికి వచ్చేసినాం కదా, సో చేసేది ఏం లేదు. ఇంకా అంతే చూసి కాసేపు ఎంజాయ్ చేస్తాను నేను కూడా, అంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. కొంచెం మాలాంటి చిన్న చిన్న ఛానల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా గైస్. కొంచెం సపోర్ట్ ఉంటే ఇంకొంచెం మంచి మంచి వీడియోలు తీసుకొని మేము కూడా మీ ముందుకు వస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది వీడియో అయితే ఇంకా మీకు నచ్చిందని అనుకుంటున్నా. పెద్ద అంత డెప్త్గా ఏం నేను వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఇంకా అల్లరి ఉంటుంది కదా, సో అందువల్లనే కావచ్చు నేనైతే ఎక్కువ ఏం తీయలేకపోయినా. చెప్పినా కదా కొంచెం నాకు సోకులు ఎక్కువైనాయని. ఇది అనమాట ఆ వీడియోస్ అన్నీ. ఇట్లేదో ట్రై చేసిన అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదడ. ఇంకా మా అక్క పిక్కిది, మాకైతే బోనం ఇట్లా ఎత్తుకుందనమాట. నేనైతే కొన్ని లాస్ట్ అయితే క్లిప్స్ తీసుకున్నా. ఇంకొక వీడియో నేనైతే యాడ్ చేద్దాం అనుకున్నా, బట్ చెయ్యలేదు. అది సాంగ్ పెడితే కాపీరైట్ పడుతుందేమో అనేసి షార్ట్ వీడియో పెట్టిన, అదే వీడియో. ఇంకా నేనైతే ఇక ఫ్యామిలీ పిక్స్ అనమాట. ఇది నా సింగిల్ పిక్ బాగుంది కదా, నాకైతే మస్తు నచ్చింది అబ్బాయి. ఇది ఏదో మా ఆయనతో అనమాట. కొన్ని ఫొటోస్ అంతా, ఇంకెక్కువ కూడా ఏం తీసుకోలేదు వర్షం పడడం వల్ల. బిల్డింగ్ పైకి ఏదో పెద్ద ఎక్కినాం కానీ మళ్ళీ వర్షం పడడం సపరేట్ కిందిగా వచ్చేసినాం ఇంకా. సో బాయ్ గాయస్, ఉంటా ఇంకా. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.